హాయ్ అండి, వెల్కమ్ టు వింతాస్. ఫీడింగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, అది కంప్లీట్ అయిపోయిందండి. చూపిందాం అనేసి ఈ వీడియో తీశాను. ఇది స్ట్రైప్స్ క్లాత్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఆ క్లాత్తోనే స్టిచ్ చేశాను. పైన వచ్చేసి ఈ స్ట్రైప్స్ ఏమో అడ్డంగా వచ్చాయి, కిందకి నిలువుగానే వచ్చింది. ఇన్విజిబుల్ జిప్లు వేస్తున్నాను అన్నాను కదా, అవి వేసాను. ఫినిషింగ్ చూడండి. ఇది ఫుల్ లెంత్ ఓపెన్ అయ్యేలాగా మొత్తం పెట్టేశానండి. జిప్ అంతా అంటే 14 వరకు ఓపెన్ అవుద్ది, క్లోజ్ అవుద్ది. షోల్డర్ నుంచి మనకి చెస్ట్ కింద వరకు పూర్తిగా ఓపెన్ అవుద్ది, క్లోజ్ అవుద్ది. వాష్ చేసుకునేప్పుడు మాత్రం మనం జిప్ ఎప్పుడైనా క్లోజ్ చేసి వాష్ చేసుకుంటే మంచిదండి. అంటే ఏమన్నా పట్టకుండా అలా ఉంటాయి. వాష్ చేసేప్పుడు కొంచెం కేర్ చూసుకోవాలి. మనం క్లోజ్ చేసే ఖచ్చితంగా వాష్ చేసుకుంటే బాగుంటాయి, లైఫ్ ఉంటుందండి. జిప్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. అది ఓపెన్ చేస్తే కానీ అక్కడ స్లిట్ ఇచ్చినట్టు కూడా తెలియట్లేదు. బాగా లాగితే తెలుస్తుంది చూడండి. ఆ చిన్న హ్యాండ్ ఇలా ఇచ్చాడు కదా జిప్కి, మనం లాగడానికి అదే కనిపిస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టాను. అసలు అయితే ఎల్బో బాగుంటాయి కానీ క్లాత్ సరిపోలేదండి. కొంచెం అడ్జస్ట్ చేయడంలో చిన్న బుట్ట హ్యాండ్స్లా పెట్టాల్సి వచ్చింది. నెక్ రౌండ్ నెక్కే పెట్టేశాను. అది చూపిస్తున్నాను చూడండి. నెక్ కూడా పైపింగ్ వేయలేదండి, నార్మల్గా క్రాస్ పీస్లే వేసి ఇలా గోట్లా అంటాం కదా అలా తిప్పేశాను. ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే. అయితే ఇది డబల్ ఫోల్డ్ వేసి 1 ఇంచ్ క్లాత్ పెట్టానండి ఇక్కడ. ఎందుకంటే ఆ జిప్పులు కూడా బయటికి ఇంకా కొంచెం కూడా ఆనమాలు తెలియకుండా, అంటే చిన్న హ్యాండిల్ కనిపిస్తుంది కదా జిప్ది, అది కూడా కనిపించకుండా ఈ పెట్టానమాట. 1 ఇంచ్ క్లాత్లు పెట్టాను. అవి రెడీమేడ్ ఫ్రాకులు కొన్నాటికి చూశానండి నేను, అలాగే ఉన్నాయి. ఇలా ఉంటే లాభం ఏంటంటే మనం ఫీడింగ్ ఫ్రాక్స్ ఆ ఫీడింగ్ ఇచ్చినన్ని రోజులే అని కాకుండా తర్వాత కూడా వాడుకోవచ్చు, నార్మల్ ఫ్రాక్స్ లాగా యూజ్ అవుతాయి. అందుకనేసి ఆ క్లాత్ వేసాను. లోన్ కూడా ఇన్విజిబుల్ అంటే ఇంకా కనిపించకుండా లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో పెట్టి సింగిల్ పాదంతో వేసానండి జిప్పులు. అందుకే లోన్ కూడా ఫినిషింగ్ నీట్గానే ఉంటుంది. కింద స్ట్రైప్స్ ఇగో స్ట్రైట్ వచ్చినాయి అన్నాను కదా, ఆ స్ట్రైప్స్కి కింద బాడీ చిన్న ప్రిల్స్ పెట్టి కుట్టుకొచ్చేసానండి. అలాగే సైడ్ థ్రెడ్స్ కూడా ఇచ్చాను. వాళ్ళు ఫిట్టింగ్ వేసుకోవాలంటే వీటిని కట్టుకుంటే సరిపోద్ది కదా, అందుకే సైడ్ ఇచ్చాను అనమాట థ్రెడ్స్. ఈ లూజ్ కూడా బాగానే వచ్చిందండి. అంటే నార్మల్ రెడీమేడ్ ఫ్రాక్స్ కొంచెం ఫ్రంట్ బ్యాక్ కూడా 1 మీటర్ కూడా ఉండట్లేదు కదా, ఇవి 2 సైడ్లు కలిపి 2.5 మీటర్ల వరకు వచ్చిందండి. అంటే 1.25 1.25 వచ్చింది. ఫ్రంట్ ఏమో 1.5 మీటర్, బ్యాక్ 1.5 మీటర్. ఇంకా దాటాలి కానీ తగ్గలేదండి అసలు. లెంత్ కూడా బాగా వచ్చింది, 44 వచ్చింది. అంటే వాళ్ళకి మోకాలు దాటి అలా వస్తుంది. 3/4 ఫ్రాక్లు అంటున్నాం కదా మనం, అలా వస్తాయి. షోల్డర్ దగ్గర నుంచి మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. అసలు అయితే ఇవి నేను బ్యాక్ థ్రెడ్స్ కానీ కట్ చేస్తానండి. ఫ్రంట్ వేసిన ఆ 1 ఇంచ్ పీసులు ఉన్నాయి కదా, అవి బ్యాక్ థ్రెడ్స్ కోసమని కట్ చేసినవి. కాకపోతే తర్వాత నేను ఇలా రెడీమేడ్ ఫ్రాక్స్కి వేస్తున్నారు కదా, మనం కూడా వేసి చూద్దాం అనేసి ఈ ఫ్రాక్ వేసాను. కానీ ఫస్ట్ కటింగ్ అయితే నేను బ్యాక్ థ్రెడ్స్ లావుగా ఇస్తున్నాం కదా, ఇప్పుడు లావుగా ఇస్తే బాగుంటాయి అనేసి వాటికని కట్ చేశాను, సైడ్ థ్రెడ్స్ కానీ తర్వాత ఆలోచించి ఇలా వేసాను అనమాట. అందుకే థ్రెడ్స్ సన్నగా వచ్చినాయండి ఫ్రాక్కి. నేను నార్మల్గా అయితే థ్రెడ్స్ కొంచెం లావే వేస్తాను. ఆ కట్ చేసినవేమో ఈ ఫ్రంట్కి వేసేయడంలోనే సన్నగా వేసాను. అయితే ఈ ఫ్రాక్లో చిన్న మిస్టేక్ ఉందండి. అదేంటంటే ఇన్విజిబుల్ జిప్లు వేస్తున్నాం కదా, అవి పైనుంచి కిందకి వేసుకొచ్చాను నేను. అలా కాదండి, అది ఉంది కదా స్టార్టింగ్ పాయింట్, ఆ స్టార్టింగ్ పాయింట్ కింద నుంచి పైకి వేయాలండి. అదొకటి మాత్రం చిన్న మిస్టేక్ అయింది. అయితే ఫ్రాక్ వచ్చేసి కొంచెం మా రిలేటివ్స్, మా అక్క వాళ్ళ పాపదే, వాళ్ళు అడ్జస్ట్ అవుతాము, ఇబ్బంది ఏం లేదు, అసలు జిప్ కనిపించదు కదా అన్నారు. అదొకటి మిస్టేక్ లేకుండా ఉంటే ఇంకా బాగా వచ్చేది. హ్యాండ్స్ కూడా క్లాత్ చాలలేదు, అది కొంచెం పొడుగు వస్తే ఇంకా బాగుండేది. బ్యాక్ సైడ్ అయితే హుక్స్లు ఇచ్చానండి, నేను దగ్గరికే పెట్టాను. అవి గ్యాప్లు ఎక్కువ రాకుండా దగ్గరగా పెట్టి హుక్స్లే ఇచ్చేసాను. ఇవి కూడా నేను మళ్ళీసారి స్టిచ్ చేసినప్పుడు బటన్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం లేక హుక్స్లు వేసేసాను అనమాట. వాళ్ళకి అర్జెంటుగా పంపించాలి ఫ్రాకు, చాలా రోజులైంది పాపం వాళ్ళు అడిగి. అందుకనేసి ఇంకా నేను ఫినిషింగ్ హుక్స్లో అయితే మనం ఇంట్లో వేసుకోవచ్చు అని అలా వేసాను. సైజ్ వచ్చేసి 40 సైజు కుట్టానండి, చెస్ట్ లూజు. నడవడానికి కూడా ఇంకా 40 ఉంచేసాను. ఇంకా టక్స్ ఏం పోయలేదు, అలా అని నేను క్రాస్ తీయలేదు. అంటే డెలివరీ అయిన వెంటనే వేసుకోవడానికి కదా,
ఇవి ఇందాక చెప్పాను కదా, అందుకే సన్నం వచ్చినవి. థ్రెడ్స్ అసలు వాటి కోసం కట్ చేసినవి కాదు, అందుకని బాగా సన్నం వచ్చేసినాయండి. ఇవి క్రాస్ పీసులు వేసాను అన్నాను కదా, ఇవి సైడ్ మిగిలితే ఇవి క్రాస్ పీసులు చూసి వేసుకుంటూ వచ్చేసాను. పైపింగ్ వేసినా పెద్ద లుక్కే ఉండదండి. దీనికి క్లాత్ స్ట్రైప్స్ వచ్చినాయి కదా, అందుకనేసి ఇలా వేసాను అనమాట. కింద గల్లీ కూడా బాగా వచ్చిందని చెప్పాను కదా, ఇది ఫినిషింగ్ చూస్తానని చెప్పేసి పైకి పట్టుకున్నాను అనమాట నేను. చిన్న చిన్న మిస్టేక్లు అయితే ఉన్నాయి, కానీ ఫ్రాక్ ఫినిషింగ్ బాగా వచ్చిందండి. అది ఇందాక చెప్పాను కదా, లెంత్ కూడా బాగా వచ్చింది, ఈ లూజ్ కూడా బాగా వచ్చిందని. ఫోల్డింగ్ కూడా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వేసాను. రెడీమేడ్ ఫ్రాక్లకి వేస్తాం కదా, అలాగే వేసాను. 1/2 ఇంచే వేసాను. లూజ్ కూడా బాగానే వచ్చింది. లైనింగ్ వచ్చేసి పైన టాప్కి కింద బాటమ్కి కూడా ఒకేలాంటిది వేసానండి. అంటే కొంతమంది టాప్కి వేసి బాటమ్కి లైనింగ్ మానేస్తారు, లేకపోతే అసలు లైనింగే వేయరు కదా ఫీడింగ్ ఫ్రాక్స్కి. తను ఇంకా ఇన్నర్ వేసుకున్నా వేసుకోకపోయినా ఇబ్బంది లేకుండా థిక్ లైనింగే వేసానండి. కింద లైనింగ్ కూడా తను లెగిన్ వాడినా వాడకపోయినా మామూలు నార్మల్ ఫ్రాక్లా ఉంటుంది. టాప్ టు బాటమ్ మొత్తం ఫ్రాక్ అంతా కాటన్ లైనింగేనండి. ప్యూర్ కాటన్ లైనింగే వేసాను, థిక్ లైనింగ్ వేసాను. అది పాప్లైన్ అంటాం కదా, ఆ క్లాత్ వేసాను. ఇది కూడా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వేసానండి. లాన్ లైనింగ్కి కూడా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వేసి లూజ్ మాత్రం పైన ఇచ్చినంత లూజ్ ఇవ్వలేదు. లైనింగ్ లూజ్ తగ్గించడానికి కారణం ఏంటంటే, ఇది వెయిట్ ఇంకా ఫ్రాక్ వెయిట్ ఏమన్నా పెరిగిపోయిద్దేమో అనేసి కావాలని తగ్గించేసానండి. ఆ వెయిట్ పెరిగితే మళ్ళీ పిల్లలు వేసుకోవడానికి ఇష్టపడరు కదా, అందుకనేసి తగ్గించేసి, అంటే వాడికి ఇబ్బంది ఉండదు, కొంచెం తగ్గించాను అనమాట. పైదానికంటే కూడా కొంచెం తగ్గించి వేసాను. ఫ్రాక్ కంప్లీట్ అయ్యాక మొత్తం అవుట్లుక్ అయితే ఇలా ఉందండి. ఒకసారి నేను మొత్తం అన్ని యాంగిల్స్లోనూ వీడియో తీసాను, చూడండి. ఇది కొంచెం గ్లేజింగ్లా వస్తుంది కదా స్ట్రైప్స్ గురించి. స్టార్టింగ్ పాయింట్ నుంచి నేను వీడియో ఆన్ చేసి పెట్టాను అనమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.